హే చార్ల్స్, వీకెండ్ వచ్చేసింది, ఫ్రైడే అయినా ఎందుకంత డల్గున్నావు? ఏ ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను స్వాతి. దేని గురించి ఆలోచిస్తున్నావు? మా ఫ్రెండ్ ఇండియాలో ఎడ్యుకేషన్ లో తీసుకొని వచ్చాడు, 3 ఏళ్ల నుంచి కడుతున్నాడు, ఇంకా అయిపోవాలా, ఏం చేయాలో ఏమో అని ఆలోచిస్తున్నాను నేను కూడా. అదేంటి, మీ ఫ్రెండ్ కి స్టడీ బ్యాంక్ రీఫైనాన్స్ గురించి తెలీదా? అవునా, రీఫైనాన్స్ చేయించుకోవచ్చు దాన్ని కూడా. అరే రామా, ఇక తెలిసిందే కదా, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పిల్లల్ని విదేశాలలో చదివించాలన్న బలమైన కోరికతోని ఎడ్యుకేషన్ లోన్, అది కూడా 11 to 14% ఇంట్రెస్ట్ పెట్టి, ఆస్తులు తనఖా పెట్టి, తల్లిదండ్రులు షూరిటీ సైన్లు పెట్టి పిల్లల్ని విదేశాలకైతే పంపిస్తారు. ఇంట్రెస్ట్ రేటు బీభత్సంగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి డాలర్స్లో సంపాదించినా కూడా లోన్ రీపే చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మా ఆయన ఫ్రెండ్ లాగా ఇక్కడే మనకు స్టడీ బ్యాంక్ అయితే చాలా హెల్ప్ చేస్తుందండి. ఎట్లా అంటే స్టడీ బ్యాంక్ ద్వారా మనము రీఫైనాన్స్ చేసి ఇండియాలో ఉన్న మన లోను అబ్రాడ్కు షిఫ్ట్ చేసుకుంటే 11 to 14% ఇంట్రెస్ట్ కాస్త 4 to 7% అవుద్ది. అంతేకాదండి, తనఖాలో ఉన్న ఆస్తులు అంటే కొలాటరల్ ప్రాపర్టీస్ రిలీజ్ చేసేయచ్చు, గ్యారంటీ సైన్ కింద ఉన్న పర్సన్ రిమూవ్ చేసేయచ్చు. ఇట్లా రీఫైనాన్స్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే, అకార్డింగ్ టు స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్ టు $2,500 వరకు మనకు ట్యాక్స్ రిడీమ్షన్ వస్తుంది. స్టడీ బ్యాంక్ వచ్చేసి బెస్ట్ సపోర్ట్ టీం ఉందండి. వాళ్ళు మన అప్లికేషన్ దగ్గర నుంచి అప్రూవల్ వరకు ప్రాసెస్ అంతా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్కే చేసేస్తారు. ఒకవేళ మనం రీఫైనాన్స్కి ఎలిజిబుల్ కాకపోతే ఎందుకు అన్న రీజన్ కూడా క్లియర్గా ఇస్తారు. దానివల్ల మనం రీఫైనాన్స్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెడ్యూస్ ద లోన్ ఇంట్రెస్ట్, సేవ్ ద మనీ, వాంట్ టు రీఫైనాన్స్, జస్ట్ కామెంట్ లోన్. అప్పుడే నేను ఒక లింక్ పంపిస్తా, ఆ లింక్లో డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కే చేసేస్తారు. తెలుసా, స్టూడెంట్స్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. అందుకే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు అట్లీస్ట్ షేర్ దిస్ రీల్ టు 10 members. ఓకేనా? చలో ఉంటాం అలా, బాయ్ బాయ్.